వాజీ మార్నింగ్ డిబేట్ కి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశాలు ప్రశ్నార్థకంగా మారినటువంటి పేదల సొంతింటి కళ. రెండో అంశం చూస్తే కనుక వెనుకబడిన కులాలకు ఇప్పటికే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి చైర్మన్లు కూడా నియామకం జరిగింది. అయితే భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా డిస్కస్ జరుగుతుంది. అయితే మనం డిస్కషన్లో పాల్గొనడానికి వచ్చారు వైసీపీ నుంచి, అదేవిధంగా విశాఖ పార్లమెంట్ బీసీ విభాగ అధ్యక్షులు రామన్న పాత్రుడు గారు, అదేవిధంగా సిపిఐ నుంచి పైడిరాజు గారు. సార్ వెల్కమ్ సార్. నమస్కారం. ముందు పైడిరాజు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ప్రశ్నార్థంగా మారిన పేదల సొంతింటి కళ అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు రావడం, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కదలికలతో ఇప్పటికీ పేదల సొంతింటి కళ నెరవేరుతుందన్న ఒక భావన అయితే కనుక పేదల్లో కలిగింది. కానీ ఇప్పటికీ కూడా అది ప్రశ్నార్థంగానే మిగులుతుంది. ఏమంటారు? మీరు మంచి అంశమే పెట్టారు. ప్రశ్నార్థకం అనే మాటే ప్రశ్న. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం రాష్ట్రం నిధులు వెచ్చించి ఈ టిడ్కో ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవన్నీ మంచి ఉద్దేశంతో పెట్టిన అంశమే. కాకపోతే ఇక్కడ మేము ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి వేడుకునేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే 25,000 నుండి ₹1,00,000 వరకు 2 విభాగాలుగా, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, ఈ 2 విభాగాలుగా డబ్బులు కట్టించుకున్న తర్వాత ఒకసారి ప్రభుత్వ అధికారులు వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు అర్హత కలిగిన వాళ్ళు అని ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన వాళ్ళ దైనందిన జీవితం మారిపోదు. నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎందుకు చేశాడో, ఆయనకి ఏం ఆలోచన ఉందో మాకు తెలియదు. బహుశా ఆయన అనుకోను, ఆయన కొంచెం ఈ 50 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనే అహంభావ ధోరణి, ఎవరి మాట పెడచెవిని పెట్టిన ధోరణి వల్లే ఇది జరిగింది అనేది సిపిఐగా మేము ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నాం, చెప్పదలుచుకున్నాం. ఆయన ఉద్దేశం ఏంటంటే పసుపు కుంకాలకు 10,000 ఇచ్చాం, వీళ్ళందరూ నాకే ఓట్లు వేస్తారు, మళ్ళీ తిరిగి నేను అధికారంలోకి వచ్చి నేను ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. అది చాలా తప్పు. ఎప్పుడైతే 2019 జూన్ నాటికి 90%, 70% పూర్తయిన ఇల్లు మీరు ఎవరైతే ఎలిజిబుల్ చేశారో, ఎవరైతే మీరు ఎంపిక చేశారో వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే ఈ బాధ లేదు. కొంతమందికి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు, మీరు పలానా C2 మీరు ప్లాట్ నెంబర్ 1 లేకపోతే 2వ అంతస్తు అని పెట్టారు. ఇటీవల మేము ఒక వారం రోజుల కిందటి నుండి కేంద్ర లెవెల్కి వెళ్ళి చూసామండి. ఊరికే తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగో లేకపోతే వీళ్ళ మీద అన్నట్టు కాకుండా మనకు వాస్తవం తెలియాలా. ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏదైనా మంచి ఉంటే మంచి అని చెప్తాం, ఇందులో ఏమి దాపరికమే లేదు. చెడైతే ప్రతిపక్షంగా, సూత్రప్రాయంగా, నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఊరికి దుమ్మెత్తి పోసుకోవడం కాదు. అందుకని మేము ప్రతినిధి వర్గం వారం రోజుల కిందటి నుండి పరిశీలన చేసాం. దాదాపు మన నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇల్లు కట్టారండి. 8 లక్షల ఇల్లు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి కొంతమందికి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు 1,57,000 నగర పరిధిలో వీళ్ళు ఎంపిక చేసినారు, శాంక్షన్ అయినాయి. అందులో 57,000 చిల్లర టెండర్లు పిలిచారు 3 దశలుగా, టాటా, ఎల్ఎన్టీ వీళ్ళకి. ఇందులో 25,000 మాత్రమే 75%, 50 నుండి 70% పూర్తయినాయి. ఇంకొక 32,000 ఇల్లులు బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి. 96,000 చిల్లర ఇల్లులు ఇంకా టెండర్ పిలవలేదు. దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది, టెండర్ పిలవలేదు. మేము ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఈ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగ పనులు చేయలేదు కాబట్టే మీకు 150 సీట్లు ఇచ్చి మీరు అధికారం చెయ్యండి, ప్రజలను పరిపాలించండి, మీ వెనకాతలు మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి ఆశయాలు మీరు నెరవేర్చండి అని అప్పచెప్పారు. ఇప్పుడు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక్కసారి ఎలిజిబుల్ అయిన తర్వాత గవర్నమెంట్ మారినంత మాత్రం వాడు పెద్దోడైపోడు. మీ ప్రభుత్వ అధికారులే వాళ్ళని ధృవీకరణ చేసినారు, డబ్బు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకునేటువంటి వాళ్ళందరికీ ఎలిజిబుల్ కదా, న్యాయం కదా, వాళ్ళకి మీరు త్వరగా, ఇప్పుడు ఒక 10% మాత్రమే ఉందండి పనులు ప్రారంభం. పూర్తవడానికి ఏంటంటే మంచినీళ్ళు, రహదారులు, తర్వాత డ్రైనేజ్ సౌకర్యం, విద్యుత్తు, ఇవి మీరు పూర్తి చేసి మీరు వీళ్ళకి ఇల్లు ఇచ్చారంటే ఇప్పుడు ఎవరు అధికారంలోనే ఉంటారో వాళ్ళు ఇచ్చినారని అనుకుంటారు తప్పితే చంద్రబాబు నాయుడు మర్చిపోయారు, బహుశా ఇంకా మర్చిపోతారేమో.
మేము సిపిఐగా నిర్మాణాత్మకంగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ అడుగుల జాబితా మీరు ఎలాగైతే తయారు చేశారో వీళ్ళందరికీ ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. ఈ సమస్య పరిష్కారం అయితే తద్వారా మీకే మంచి పేరు వస్తుంది. మంచి ముఖ్యమంత్రి అంటారు, మర్చిపోతారు ఖచ్చితంగా. ఎవరైతే చెడ్డ పని చేశారో వాళ్ళందరినీ మర్చిపోతారు. మేము మరీ చెప్తున్నది, మీరు దయచేసి మీరు ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో, మీరు ఎవరైతే ఎంపిక చేశారో, మీరు ఎవరైతే మీ అధికారులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళ ఎలిజిబుల్ అని తేల్చారో వాళ్ళకి ఇచ్చేయమని హృదయపూర్వకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున, సిపిఐ తరఫున మీ దృష్టికి తెస్తున్నాం. రామణభద్ర గారు, 16 నెలల సుదీర్ఘ అంటే మనం 16 నెలలు ఇప్పటికే ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది పేదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సొంత ఇల్లు కల నెరవేరిపోయింది అనుకున్న చాలామంది పేదలు ఉన్నారు. కానీ 16 నెలల పాలనలో ఇప్పటివరకు కూడా అది సాధ్యపడలేదు. కారణం ఏంటంటారు? ఈరోజు వాజీ ఛానల్లో డిబేట్కి ఆహ్వానించినటువంటి వాజీ ఛానల్ యాజమాన్యం వారికి, అట్లానే ప్రసాద్ గారికి, సోదరులు పైటరాజు గారికి ముందుగా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు అన్ని విజయాలు చేకూరాలి. మీరు ప్రతి విషయంలోనూ ప్రజల తాలూకా సమస్యల్ని ఎప్పుడూ కూడా ప్రజా పరిరక్షణ కోసం ఈ ఛానల్ పనిచేస్తుందని ఆశిస్తూ సోదరులు చెప్పారు. ఈ ఇల్లుకి మీ అధికారులే డబ్బులు కట్టించుకున్నారు, వారికి ఆ రోజు ప్రభుత్వంలో కట్టించుకున్నా సరే ఈరోజు మీ ప్రభుత్వానికి బాధ్యత ఉంది అని వారు చెప్తున్నారు. అంటే ఆ రోజు డబ్బులు కట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు స్వార్థంతో మోసపూరితమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. రాష్ట్రం మొత్తం మీద ఎలా జరిగిందో పైడరాజు గారు విశ్లేషించాలి. దాంట్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ హౌసింగ్ స్కీమ్ అనేటటువంటి పెద్ద ఎత్తున ఓటింగ్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుకి ప్రభుత్వం అయిపోతుందే, మనం ఏదో సర్దుకోవాలి, దీనికి ఒక ఆలోచన చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఒక ఎత్తు అయితే, విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో కూడా చాలా ఘోరమైనటువంటి ఆలోచనతో ప్రజల సొమ్ముని వీళ్ళు దోచుకున్నారు. ప్రభుత్వానికి కట్టింది ఆ రోజు 28,000 రూపాయలు, 25,000 రూపాయలు అయితే ఆ రోజు అంతా ప్రజల్లో నడిచేది. అమాయకులైనటువంటి వారందరూ కూడా బంగారాలు తాకట్టు పెట్టుకుని, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టుకుని, అయ్యో గృహం వస్తుంది, ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఈ వెలగపూడి రామకృష్ణ బాబు అందరినీ కూడా మోసపూరితమైనటువంటి మాటలతో ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒక అధికారిని పెట్టుకుని ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి వారు దోచుకున్నది కొంత, ప్రభుత్వానికి కట్టింది కొంత. అయితే ఈరోజు వాళ్ళు అది జరగదు, ఇది మేము చేయలేము అని తెలుసుండి ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, ఆ రోజు ఓట్లు వేయించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమమే తప్పించి వారికి నిజంగా ప్రజల తాలూకా గృహావసరాన్ని తీర్చేటటువంటి ఆలోచనతో మాత్రం వారు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వారు ఎవరైతే డబ్బులు కట్టారో, ఆ రోజు ఎవరైతే మోసపోయారో వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి డబ్బులు తిరిగి ఇస్తూ వాళ్ళకి ఏదైతే గృహం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళకి గృహాన్ని కూడా నిర్మించిస్తామని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే చెప్తున్నారు అంటే 16 నెలలు అయిందంటే మీరు ఒకటి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి, ఆయన తాలూకా విజన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, గృహం ఇవన్నీ కూడా కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఏదైతే మండల కమిషన్లో రాసినటువంటి పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే, వెనకబడిన వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏవైతే మండల కమిషన్లో మనం పొందుపరిచామో వాటన్నిటినీ కూడా, అన్ని శాఖల్ని, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా వారు సమాయత్తం చేసి వారందరితో పనిచేయించేటటువంటి దృఢ సంకల్పంతో వారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే అట్టడుగున్నటువంటి వారందరినీ కూడా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ ప్రణాళికలకి, వారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనకి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి జీర్ణించుకోలేకుండా ఆ రోజు వాళ్ళు డబ్బులు కట్టి
వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని లబ్ధి పొంది పేరు వస్తుందని చేసినటువంటి వారు ఈరోజు ఆ గృహాలు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు చెప్పాలి. ఇది ప్రజాకోట్లను మళ్ళీ వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అర్హులను తప్పించి సొంత పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా దిగువ స్థాయి నాయకులకి వీళ్ళందరికీ కూడా కట్టబెడుతున్నారు, రికమెండేషన్స్ జరుగుతున్నాయి, కావాలని ఇదంతా కూడా వితండవాదం చేస్తూ ఏకపక్ష ధోరణిలో ముందుకు సాగుతున్నారని చెప్పి దానికి నిదర్శనం నేను చెప్తున్నానండి. ఆ రోజు ఈ టీడీపీ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే వారి తాలూకా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిస్టులు పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని మీకు 10 ఇళ్ళు కావాలా 20 ఇళ్ళు కావాలా అనేటటువంటి ఇక్కడ ఈస్ట్ లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేశారు. అది ఆ ప్రభుత్వం చేస్తుంది, ఆ ఎమ్మెల్యే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా దీన్ని అమలు చేయాలని ఎవరైతే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందాలి, కార్యకర్తలు కానీ అధికారులు కానీ నీతి నిజాయితీతో పనిచేయండి, మేము వాళ్ళందరికీ కూడా వాళ్ళు వెనుకుంటాం, ప్రజాక్షేమం కోసం చూడండి, ఇవన్నీ మీరు చూడాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతి కడుపులో పెండోత్పత్తి జరిగినటువంటి బిడ్డ దగ్గర నుంచి ఈరోజు పండు ముసలి అడుగులు వేయలేనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు కూడా ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నారు. ఇది మానవ సమాజం శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసినటువంటి అన్ని శాఖల్ని కూడా ప్రక్షాళన చేస్తూ ఈరోజు అతను చేస్తున్నటువంటి దీనికి ప్రజల నుంచి మద్దతు ఉంది. కానీ ప్రతిపక్షాలు కొన్ని ఓర్వలేనటువంటి పరిస్థితి, రేపు మా మనుగడ ఉండదేమో, మా పార్టీని మూసుకోలేమో, మేము ఇన్నాళ్ళు చేసినటువంటి ఈ మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఇది ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్ని అయోమయంలో పడేసి ఏదైనా వాళ్ళు చేసినటువంటిది కరెక్ట్, వాళ్ళు తప్పు చేసిన సమాజానికి హాని చేసేటటువంటివి చీడ పురుగులు లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు నెత్తినెట్టుకొని వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్సీ కోసం చేసినటువంటి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి ఒకటి కూడా. వీళ్ళు ఇంకా మనుగడ ఉండదనేటటువంటి బాధతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజాక్షేమం కోసమే ఉన్నాయి. ప్రజల్లో కూడా ఒకటి ఉండిపోయింది, అంటే ఇటు ప్రభుత్వాలు మారినా అంతమంది నాయకులు కుర్చీలు అధిష్ఠించినా సరే మా పరిస్థితి ఎలాగా ఉంటుందని చెప్పి. అయితే మన ఫోన్ లైన్ లో అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ వర్మ గారు సిద్ధంగా. ప్రజల్లో అయితే లేదండి, ప్రజల్లో ఉన్నట్టు రూపిస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ కొంతమంది అందులో మునిగిపోయి ఆ ఛానల్స్ ద్వారా వాళ్ళ తాలూకా చరిష్మాను చాటుకుందాం, వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకుందాం అనేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కాలం చెల్లిపోతుంది. జనాలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఫోన్ లైన్ అయితే కనుక మన సీనియర్ జర్నలిస్ట్ వర్మ గారు ఉన్నారు. వర్మ గారు నమస్కారం. అదే ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఇది పేదల సొంతింటి కళ. ఇది ఎప్పటికీ పేదలకి ఓకే నాకు సొంత ఇల్లు ఉంది అన్న ఒక ధైర్యం అదేవిధంగా ఒక నమ్మకం కలిగే అవకాశం ఉందంటారా? ప్రభుత్వాలు చాలా మారుతున్నాయి, అధికారులు వస్తున్నారు, ఇటు పాలకులు కూడా మారుతున్నారు. దాదాపు మనకేంటంటే ఫస్ట్ నుంచి కూడా 6,60,000 గృహాలు నిర్మించామని చెప్పాం. దీంట్లో ఏంటంటే దాంతో దాదాపు 70 to 90% కంప్లీట్ అయిపోయాయి. చిన్న చిన్న మౌలిక వసతులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ హౌసింగ్ స్కీమ్ అనేది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గృహాలని ఎవరు అధికారులు అంటే ఏదో బ్రాండ్ మార్చి హౌసింగ్ స్కీమ్ కూడా రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. అది ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఈ టిట్కోకు సంబంధించి ఇంతవరకు లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనది. ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ డబ్బులు చెల్లించిన వారికి ఇల్లు కేటాయించడం కూడా ఇప్పుడు సపోజ్ చాలా మంది మనం గుర్తుంది రాజీవ్ గోకల్ప ఉండేది లేదు రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటి వరకు కట్టిన ఇల్లు చూస్తే కొన్ని సందర్భాల్లో నిజంగా మనం ఇల్లు మనం ఎవరన్నా సొంతంగా ఇల్లు కట్టుకుంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇలా ఉంటాయి. ఈ స్కీమ్ ఇళ్ళన్నీ కూడా 10 ఏళ్ళ తర్వాత కనబడం ఆశ్చర్యకరంగా ఈ స్టాండర్డ్స్ ఇవన్నీ చేయాలి. గతంలో గవర్నమెంట్ లో మనకి ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా బేసిక్ ఏంటంటే హౌసింగ్ స్కీమ్ అయితే ఇల్లు ఇస్తారు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజీ కానీ కమ్యూనికేషన్ కానీ
కానీ రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత బాగానే చక్కగానే జరిగింది. దాని తర్వాత ఏదేమైనా గవర్నమెంట్ మాలో తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇంకా ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మటుకు ఇంకా స్ట్రీమ్ లైన్ లో పడలేదనే మనం అనుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ వరుణ్ గారు. అయితే ఇప్పుడు మన డిబేట్లో అయితే కనుక సిపిఐ పార్టీ నుంచి కూడా పైడిరాజు గారు ఉన్నారు. పైడిరాజు గారు కూడా సేమ్ సమాధానం చెప్పారు. చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, తాము లోతుగా వెళ్ళి కూడా పరిశీలన చేశాము, ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణ దిశలో లేనటువంటి భవనాలు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అవునండి, నేను అనేది టిట్కో మీద ఏమాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ వైజాగ్ ఇవాళ గుంటూరు అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు రెండోది లబ్ధిదారులు మనం కాదు, గవర్నమెంట్ చెక్ చేస్తుంది. చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా చేయమని చెప్పి, సో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి. గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్ ప్రారంభించిందా, ఇప్పుడు గవర్నమెంట్ ప్రారంభిస్తున్న తర్వాత లబ్ధిదారులకు సెలెక్ట్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇద్దరిలో కంపేర్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ కదా అని నిర్లక్ష్యం చేయడానికి సరికాదు. స్కీమ్ ఎవరిదైనా డబ్బులు ప్రజలది, ప్రజలకి సకాలంలో స్కీమ్స్ అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో ఆ దిశగా టిట్కోకు సంబంధించి హౌసింగ్ లో బట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులను ఫైనలైజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వార్ పుట్టింగ్ చేయాల్సిన అవసరం ఉందనేది మటుకు కనిపిస్తాను. అందులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ మటుకు ఇతర పార్టీల కంటే భిన్నంగా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ పెట్టిందని మనం అనుకోవచ్చు. గత ప్రభుత్వాల తప్పిదాలు కూడా కారణం ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఏవైతే డీడీల రూపంలో కలెక్ట్ చేశారో అక్కడ నాయకులు కూడా చాలా 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 సొమ్ము, ప్రజా సొమ్ము స్వాహా చేశారని చెప్పి వైసీపీకి చెందినటువంటి రామన్ పాత్ర గారి ఆరోపణ. ఇక్కడ గుర్తు నేను అనేది ప్రభుత్వం ఏదైనా తప్పుగానే చూడాల్సిందే. దాంట్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తర్వాత ముందు దీంట్లో ఈ స్కీమ్ యొక్క పర్పస్ మంచి పర్పస్ ఉన్నప్పుడు ఆ పర్పస్ మనం సక్సెస్ చేసుకోవాలి. అలాంటిది ఏదో ఇప్పుడు దాదాపు 1,00,000 మందికి మనం ప్లాన్ చేసినప్పుడు 10 మంది 20 మంది ఎక్కడో మిస్యూజ్ అవుతాయి. దానికి రాజకీయం చేసి టోటల్ స్కీమ్ ని వీకెండ్ చేయడం అనేది సరికాదు. ఏమైనా లోపాలు ఉంటే లోపాలు సరిదిద్దాలి. దాంట్లో డెఫినెట్ గా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిందే, జవాబుదారీ ఫిక్స్ చేయాల్సిందే, వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అల్టిమేట్ గా పేదవారికి సొంత ఇల్లు కళ అనేది జరగాలి. దాంట్లో పర్టికులర్ గా టిట్కోకి సంబంధించి ఇమ్మీడియట్ గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎవరైనా సరే అలా మిస్యూజ్ చేస్తుంటే మటుకు ఏ పార్టీ చెప్పాలి యాక్షన్స్ ఉంటుందే బెనిఫిట్స్ మటుకు ఇమ్మీడియట్ గా రావాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ. అయితే మీరు రామన్పాత్ గారు మీరు చెప్పారు సిపిఐ పార్టీ లోతుగా వెళ్ళి ఇంకా విశ్లేషణ చేయాలని చెప్పి. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఉద్యమాల రూపంలో టిట్కో ఇల్లులు, అదేవిధంగా పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఏదైతే సిపిఐ సిపిఎం సిఐటీలు ఉన్నాయో వీటి గురించి మాట్లాడాలంటే ఇటు ప్రజలు కూడా చాలని చెప్పుకోవచ్చు. పైరాజ్ గారు లోతుగా వెళ్ళి ఇంకా ప్రక్షాళనకి అదేవిధంగా సర్వే కూడా పూర్తిగా చేయాలని చెప్పి రామన్పాత్ గారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే పాత్రి గారి సోదరులు చెప్పింది విన్నాను. వాళ్ళు సత్యహరిశ్చంద్రుల తమ్ముళ్ళని మేము ఏమి చెప్పటం లేదు. వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టే వాళ్ళని కాదని మీకు అప్పచెప్పారు ప్రభుత్వాన్ని, మీరు పరిపాలన చెయ్యండి అని. నేను అనేది ఏంటంటే నా సిన్సియర్ అడ్వైజ్, ఎవరైతే అటువంటి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టండి. ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసి ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనైనా ఇప్పుడు ప్రభుత్వం హయాంలోనైనా డబ్బు ఖర్చు అయింది. ఖర్చు అయిన డబ్బు చూస్తే అక్కడికి నేను వెళ్ళానండి, చాలా స్కీములు చూశాను. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇల్లు ఐరన్ జంగు పెట్టేస్తుంది, తుప్పు పెట్టేస్తుంది, ముక్కలు అయిపోయి పైన స్లాబ్ వేసిన తర్వాత ఫినిషింగ్ లేకుండా ఉన్నవన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు మన ఆఫీస్ ఉందండి, రోజు క్లీన్ చేయకపోయి శుభ్రం చేయకపోయి వార్డును మానేసి ఒక 6 నెలలు వదిలేయండి, పాడైపోద్ది. ఇప్పుడు ఇది 28 నెలలు అయింది. ఇప్పుడు 16 నెలలు ప్లస్ అదొక 1 ఇయర్. ఈ 28 నెలలలో పాడైపోతుంది అనేది నా ఆవేదన. నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే డబ్బులు అక్రమంగా వసూలు చేశారో మీరు విచారణ చేయండి, దోషుల్ని శిక్షించండి. దాంట్లో మేమేమి ఎవరిని విచారణలు కూడా వద్దంటారు, ఆ విచారణలు కూడా వద్దు, మీరు ఏం చేయాలి వద్దని మీరు మానేస్తారా?
రెండోది మీరు ఇంకొక మాట అన్నారు. ఒక్క నిమిషం, let me complete. ఒకసారి పైన Let me complete. సార్, మీ నేను పాయింట్ అనేది ఒక చిన్న- కాదు, నేను అడిగిన ఆన్సర్ చెప్పాలి కదా. ఒకసారి పైన complete. ప్రతిపక్షం అంటే సరిపోయేది. మీరు ప్రతిపక్షాలు అన్నారు. మీరు దృష్టిలో ప్రతిపక్షాలు అంటే ఒక తెలుగుదేశం కాదు కదా. అవును. మేము అన్నది ఏంటంటే మీరు డబ్బు ఖర్చు పెట్టారు, పాడవుతుంది, ఎవరైతే దొంగలో వాళ్ళు తేల్చండి, లిస్ట్ తయారు నిజమైన లబ్ధిదారులకు చేయండి. అందించండి. ఇంకొకటి మీరు వద్దని అంటున్నారు, మేము వద్దని లేదు సార్, మీలాంటి వాళ్ళు మేము వద్దని లేదు, వాళ్ళు అడ్డు ఇప్పుడే చెప్తున్నాం. వాళ్ళ తప్పని మీరు చెప్పట్లేదు ఎక్కడ. ఎందుకు చెప్పలేదు? మీరు 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 అనుకుంటారా? వాళ్ళు చేస్తున్నటువంటి మీరు అనుకుంటున్నారు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడైనా మీరు ఇలాంటి వాళ్ళు ప్రజాక్షేమం ఖచ్చితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేమేమి ఇన్ని చేస్తుంటే ప్రజానికి కూడా వాళ్ళు మీరు అనుకుంటున్నారు. ఒకసారి మీరు ఆ మాట వాళ్ళు ప్రభావితం మాధవ్ గారి చేసి- ప్రశ్న కూడా ఒకసారి వింది. వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళు కోర్టులకు వెళ్ళి అధికారులు కానివ్వండి, లేదు రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలోకి పంపించినా సరే మీరు మాట్లాడరు. లేదు అక్కడ ఉన్నటువంటి కోర్టుల ద్వారా ప్రజాక్షేమం కోసం చేస్తున్నటువంటి పథకాలు నడుకుంటున్నా సరే మీరు ముందుకొచ్చి వాళ్ళ మీద పోరాటం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇది చేయట్లేదంటే ఎలాగా? చెప్పేది మంచి చేసే వాళ్ళని అడ్డుకునేటప్పుడు వాళ్ళని తప్పని చెప్పాల్సిన బాధ్యత కూడా మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఏదో ఉన్నటువంటి కార్మికులు కర్షకుల కోసం, వారి అభివృద్ధి కోసం, వాళ్ళ తాలూకా కష్టాలు తీర్చడం కోసం మీ మీ పార్టీలు ఉద్భవించాయి. వాటి తాలూకా నామ్స్ని అవును. ఈ రోజు ఉన్నటువంటి మీరు అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మీరు చీడ పురుగులు ఉన్నాయి, సంఘ విద్రోహులు ఉన్నారు, అవినీతి బకాసులు ఉన్నారు, అట్లాంటి వారి మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 16 నెలలు అయితే 16 నెలల్లో మీరు ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారే. మీరు పెద్దగా మీరు ఇప్పుడు 16 నెలలు సరే మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను అన్నది మీరు వాళ్ళ మీద ఏమి పోరాటం చేయటం లేదని అంటున్నారు. పార్లమెంట్ లో మీరిద్దరు వ్యవసాయ బిల్లుకి ఆమోదం తెలిపి రాలేదా? ఇప్పుడు ఇంకా ముందుకు పోతే ఘర్షణ పెరుగుద్ది. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇది నష్టం ప్రజలది అని చెప్తున్నాను. మీరేమంటున్నారు? వాళ్ళని ఏమీ అంటం లేదండి అంటున్నారు. ఏమీ అనకపోతే ఈ భూములన్నీ మేము సిట్లో తీసాం, వాళ్ళ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు మీకు ఇచ్చాం. ఈ రెండిట్లోనూ మీరిద్దరు భాగస్వాములైన దోచుకున్న భూములు ఉన్నాయి. నేను చెప్తాను, మీరు ఏమైనా అరికట్టు. ఆ రోజు మేము అదే చెప్తున్నాం. ఆ రోజు కూడా దీనికి బాధ్యతల్లో ఉన్నారు. పార్ట్నర్షిప్ ఉన్నాయి. అమర్నాథ్ గారి గురించి పక్కన పెట్టండి. మధురవాడలో ఒక లేని స్వాతంత్ర సమరయోధను పుట్టించి 5 ఎకరాలు కాజేశారు. ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ ఆపగలరా? ఇది ఆయన ఏమైనా చేయగలరా? ఆధారాలు ఆధారాలు లేకపోతే మేము ఇక్కడ నుండి పైరాజ్ గారు మీ మీద ఏదో నేను పోరాటం చేయడానికి ప్రజలు ముఖ్యం. మరి మీరు అది మాట్లాడండి. అంటే డైరెక్ట్ గా ప్రూఫ్లు ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్ళ నుంచి మీరు ఏం చేశారు? ఇన్నాళ్ళ నుంచి ఇళ్ల స్థానాలు ఇస్తామని 30 లక్షల మందికి మీరే ఎలిజిబుల్ చేశారండి. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారండి. 2-3 సార్లు కోర్టు ఇబ్బందుల వల్ల వాయిదా పడిందండి. మేము సూటిగా అడుగుతున్నాం. కోర్టు ఇబ్బందులు వచ్చాయి చెప్పింది వినండి. చాలా మంచిది. మీరు 30 లక్షల మందిని ఎలిజిబుల్ చేశారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. సిపిఐగా మేము స్వాగతిస్తున్నాం. కానీ 43,000 ఎకరాల్లో 4,000 ఎకరాలకు మాత్రమే కోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. 39,000 ఎకరాలకి ఎక్కడా ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఎవరు ఆపారు? ప్రతిపక్షాలు అంటారు. అది పాలసీ మ్యాటర్. అందరికీ కూడా ఒక్కగా ఇల్లు ఇక్కడ ఉన్న చేశారు. న్యాయస్థానం చెప్పారు 30 లక్షల మందిని 30 లక్షల మంది న్యాయస్థానం ఎవరేం లేదు. 4,000 ఎకరాలే ముందు చెప్తుంది ఏంటంటే పాత్ర గారు ఒక లంసమ్ దీంట్లో ఒక 4,000 ఎకరాల్లో
మిగతా ఉంది కదా ఆ పాటలో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏంటి? 30,000 ఎకరాలండి. ఏమండి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా 30 లక్షల మందిని ఐడెంటిఫై చేశారంటే ఆ 30 లక్షల మందికి కూడా ఒక నీడను కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో కదా అయినప్పుడు దాన్ని అడ్డుపెట్టింది ఎప్పటి నుంచి వాయిదాలు వేసుకురావాల్సి వచ్చింది? ఆయన ఆలోచిస్తానన్నారు. ఆయన అదే కాదండి ఆయన ఇల్లు కూడా నిర్మించి వాళ్ళకి ప్రతిదీ కూడా క్వాలిటీతో స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రోటీన్ ఫుడ్ దగ్గర నుంచి పిల్లలకి ఇవి ఎవరైనా ఏ రోజైనా ఏ ప్రభుత్వాలైనా ఏ నాయకులైనా చేస్తున్న పరిస్థితి. కానీ మనుషులు జీవించాల్సినటువంటి ఇళ్లలో సాలిపురుగులు పందికొక్కులు ఇవి తిరుగుతున్నాయి, ఎందుకని పట్టించుకోవట్లేదు? అట్లాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వాటిని నిర్మూలించలేరు. ఉన్నటువంటి ఇట్లాంటి పార్టీలు ఏవైతే ప్రతి పార్టీ ఉద్భవించినా సరే మేము ప్రజాసేవ చేస్తాం, ప్రజా సమాజంలో ఉన్నటువంటి అనాగరికాన్ని, ఆకలిని, తర్వాత అనారోగ్యాల్ని తరిమి కొడతాం అనేటటువంటి నినాదంతో ప్రతి పార్టీ కూడా ఉద్భవిస్తుంది. కానీ ఆ పార్టీకి మనుగడ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోతున్నారు. ఈ పార్టీని సర్వ్ ది నాట్ క్లీన్ ది సొసైటీ, వీఆర్ సర్వ్ ది సొసైటీ. సొసైటీలో మేము ఎలా చలామనే వాళ్ళని ఆలోచన చేస్తున్నారు తప్పించి క్లీన్గా, నీట్గా, నిజాయితీగా చెయ్యాలనేటటువంటి దృక్పథంతో చాలా వరకు నాయకులు మాత్రం నాయకత్వం వచ్చే వరకు అనుకుంటున్నారు. నాయకత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ దిశగా వారు పనిచేయలేకపోతున్నారు. రైట్. ఇప్పుడు నగర శివారు ప్రాంతాలు చూసుకుందాం సార్. అంటే ఇటు ఎగ్జాంపుల్ ఇటు పెందుర్తి కావచ్చు, ఇటు మధురవాడ కావచ్చు, భారీ ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉన్న వాదన. ప్రత్యక్ష సాక్షి కూడా ఇప్పుడు పైరాజ్ గారు చెప్తున్నారు. మధురవాడ కదండి, మధురవాడలో సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటివన్నీ అడ్డుకుని అక్రమ నిర్మాణాలన్నీ తొలగించాలి. ముఖ్యమంత్రి గారే ప్రజాక్షేమమో లేదంటే నేను నేషనల్ పార్టీయో, నేను జాతీయ నాయకుడిని, పార్టీలన్నీ ఏకం చేస్తాను, నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నానని చెప్పుకుని తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరో అక్రమంగా కృష్ణానది పక్కని ఒక గెస్ట్ హౌస్ కడితే అందులో ఆయన వెళ్ళి నివాసం ఉంటే అట్లాంటిది ఉండకూడదని చెప్పాల్సినటువంటి సంకేతాలు ఇచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద ఫైన్ కూడా వేస్తే అట్లాంటి దాన్ని ఈరోజు ఈ ప్రజల కోసం, ఈ ప్రజల్ని మభ్యపెట్టి ఈ నిర్మాణం సక్రమైన నిర్మాణం అని చూపిద్దాం అనుకున్నటువంటి అతను కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి, లేదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రసార మాధ్యమాలను కానివ్వండి, సొసైటీకి ఏమి ఇది ఇస్తున్నాయి చెప్పండి? ఇట్లాంటి వాటిని తప్పు అని చెప్పగలిగినటువంటి నాయకత్వాలు కానీ, అపోజిషన్ లీడర్స్ కానీ లేనప్పుడు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు ఎంతో కాలం సాగనివ్వరు వీళ్ళు. ఆ పరిస్థితి దానికి ఇట్లాంటి సమాజ శ్రేయస్సుగా అందరూ కూడా వారి పక్కన నిలబడాలి. అంటే ఇప్పుడు పార్టీలు వేరు, రాజకీయాలు వేరు అనుకున్నప్పుడు కూడా నిజమైన పేదవారిని గుర్తించడం పెద్ద కష్టమా సార్? పేదవారిని గుర్తించారు కాబట్టే పైడిరాజు గారు చెప్పినట్టు 30 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. అట్లాంటి వాటికి సాంకేతికంగానో లేకపోతే చట్టపరంగానో చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని వీళ్ళ ముసుగుల కోసం, వీళ్ళ ముసుగులు తెరవకుండా ఉండడం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు దీన్ని సాధించగలరనేది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఈ సమాజంలో ఉన్నటువంటి అనాగరికాన్ని పారదోలడానికి ఆయన చేస్తున్నటువంటి అహర్నిశలు చేస్తున్నటువంటి కృషి చాలా హర్షించదగ్గది. ఈ పార్టీలో నేను ఉన్నందుకు కూడా చాలా గర్వంగా ఉన్నాను. ఈ పార్టీలో ఉన్నందుకు అతను చేస్తున్నటువంటి. ఒక నిమిషం. విజయవాడ నగరంలో టీడీపీ హయాంలో ఇళ్ల మంజూరు పత్రం తీసుకున్న లబ్ధిదారులకు ఇంటి స్థలం కేటాయించినట్లు వాలంటీర్లు వేలిముద్రలు వేయించుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి. నేను అనేది ఏంటంటే పాత్రుడు గారు 2-3 అంశాలు అన్నారు. ప్రతిపక్షాలు మనుగడ సాగించలేకుండా ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారు, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది వారికి తెలుసో తెలీదో. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. నేనేమి అధికారంలో లేదు, నాకు 60 సంవత్సరాలు. నేనేమి అధికారంలో ఈ 60 ఏళ్లలో ఏది చేయలేదు, పార్టీ తప్ప.
ఇంకా చనిపోయినంత వరకు ఇందులోనే ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటాం. మేము ఏది అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా ఉండేవాళ్ళం కాదు కమ్యూనిస్టులుగా. రెండోది, మీరు ప్రతిపక్షాలు అంటున్నారు. ప్రతిపక్షాలు అంటే ఒక సిపిఐ, టీడీపీయే కాదు, ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. మేము అధికారం కోసం ఏనాడు కాదు, పోటీ ఒక పద్ధతిగా చేస్తాం. వేస్తారు, అయిపోతే మన్నాడే మేము రోడ్డు ఎక్కుతాం. కార్లు అద్దాలు లేపేసి 6 నెలలు కనబడకుండా ఉన్న నాయకులు కూడా చూసాం మేము. నేను అనేది ఏంటంటే, ఇక్కడ మన చర్చ ఇల్లుకి సంబంధించి, ఇల్లు కట్టేసి ఉన్నాయి, పాడైపోతున్నాయి, మీరు పెద్ద మనసు చేసుకోండి, ప్రభుత్వం తరపున తొందరగా పూర్తి చేయండి. మీరు ఎలిజిబుల్ చేసి మళ్ళీ చేయండి. ఒకవేళ మీరు అన్నట్టు టీడీపీ వాళ్ళు లేకపోతే ఎవరైనా డబ్బులు తీసుకుంటే, ఎవరైనా పేదవాళ్ళు 25,000 నుండి ₹1,00,000 వరకు డీడీ రూపంలో ప్రభుత్వ ఖజానాకి జమ అయింది. వెలగపూడి రామకృష్ణ బాబుకో చంద్రబాబు నాయుడుకో కాదు. మీరు వెరిఫై చేయండి, అందులో మంచి చెడు చూడండి. ప్రభుత్వ ఖజానా మీరు అడగండి. ఇప్పుడు ఏమండి, నేను చెప్పేది అలా వసూలు చేసిన ఇసుక దందాలు ఈ రాష్ట్రంలో బోర్డు నడుస్తున్నాయి. మీరు ఏం చేయగలుగుతున్నారు? ఎమ్మెల్యే పేరు చెప్తే రాజమండ్రిలో మా గ్రామంలో నుండి లారీలు వెళ్ళవద్దు అన్నారు కాబట్టి, కానీ అందుకని నీటి వాక్యాలు వద్దండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఆ విషయాలు వద్దు. దానికి వేరే వికెట్ పెట్టుకుందాం. ఇల్లు సమస్య పరిష్కారం కృషి చేయండి. నేను కూడా విషయం చెప్తాను. నర్సీపట్నం లాంటి ప్రాంతంలో ఎడ్ల బండి మీద ఇసుక తీసుకెళ్లి అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఎడ్ల బండ్లు నిషేధం చేస్తారు. అయిపోయింది వాళ్ళ పని. ఇలా మరి అలా బ్రతుకుతారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాను. నేను ఎంవివి సత్యనారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఈ నగరంలో ఎన్నుకబడ్డారు. ఆయన ఎంవివి బిల్డర్స్ ఉంది. ఆయన ఎక్కడైనా ఇసుక లోటు ఉందో చూడండి. మొదలవాడలో ఒక 20-30 లోడ్లు స్టాక్ ఉంటుంది, మామూలు సామాన్యుడికి ఉండదు. మేము ఇదే అంటున్నాం. మేము మీరందరూ మంచోళ్ళు, మీరందరూ చెడ్డోళ్ళు అని అంటలేదు. ఈ విషయాలు మీరు పరిధిలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రతిపక్షాలు ఒకటి, సామాన్య ప్రజలు ఒకటి, ఆ ఎడ్ల బండి మీద గ్రామాల్లోనైతే చిన్న 60 గజాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అటెంటి లేకుండా చూడండి, పెద్దవాళ్ళు బాగుంటున్నారు, లక్ష్యం నెరవేరదు. ముఖ్యమంత్రి గారు రోజు పేదల కోసం ఆలోచిస్తున్నారు, మేము కాదను, కానీ కింద లెవెల్లో అది ఇబ్బంది అవుతుంది. తోపుడు బళ్ళ మీద తీసుకెళ్ళడానికి అబ్జెక్షన్ ఎక్కడ సంబంధించి కూడా ఒక 5-6 days బ్యాక్ ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఉన్నటువంటి ఆర్డీఓ తీసుకెళ్లి వినతి పత్రం వచ్చారు. అయ్యన్న పాత్రుడు గారు చాలా వినతి పత్రాలు ఇస్తారండి. ఎందుకంటే ఆ రోజు సిట్ కూడా అతనే కంప్లైంట్ చేశారు, గంటా శ్రీనివాసరావు గారు. ఈ రోజు ఎందుకు మాట్లాడరా? అలా కాదండి, వాళ్ళ సిద్ధాంతం ప్రభుత్వ భూములు బ్యాంకులో కుదరబెట్టి ఇప్పుడు ఎవరైనా సరే టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఇళ్ల స్థలాలు చూస్తే కనుక ఇటు దిగువ స్థాయి ప్రాంతాల్లో పక్కన పెట్టిన గిరిజన ప్రాంతాల్లో కూడా సరైన రహదారులు లేక, మంచినీటి సదుపాయాలు లేక, విద్యుత్ సౌకర్యం కూడా లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అనేక మంది మీలాంటి నాయకులు, కానీ ఫలితం ఇప్పటికీ కూడా శూన్యంగానే ఉంది. సార్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఈ రోజు వచ్చినటువంటి ప్రాబ్లము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నది కాదు. ఏమంటారు? అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా ఒకటి వారు చేసుకుంటూ వస్తున్నారు. బడ్జెట్ లేదని మీరే అన్నారు. బడ్జెట్ లేనిది ఇవన్నీ ఎలాగా అమలు చేయగలరని మీరే అడుగుతారు. మళ్ళీ ఈ సమస్య పరిష్కారం చేయలేదని అంటారు. కాకుండా వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక ప్రభుత్వానికే కాదు, అక్కడ వచ్చినటువంటి ఏ రెవెన్యూ ఏ పంచాయతీ నుంచి వస్తుందో, ఏ ప్రాంతం నుంచి వస్తుందో వాళ్ళకు కూడా కొంత ఖర్చు పెట్టిన తర్వాతే మిగిలిన మా ఖజానాకి జమ చేయాలని చెప్పడం కూడా జరిగింది. అంటే ఆలోచన చేయాలి. ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో పారదర్శకంగా ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఉన్నటువంటి దాని మీద బెటర్ చాయిస్ మనం ఇవ్వాలి, వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ రూపాయి వాళ్ళకి ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఇన్ని ఆలోచనలతో వారు ఉన్నారు. కాబట్టి అన్నీ ఒకసారి జరగాలంటే అతను వేస్తున్నటువంటి అడుగులు
ఇప్పుడు వరకు కలుషితమైనటువంటి సొసైటీని మార్చడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. అడుగులు అంటే ఇప్పుడు ఇల్లు నిర్మాణం కూడా ఒక అడుగు ముందు పెడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నట్టు వేయించేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ సాగ వాళ్ళకి ప్రజలకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారు, ప్రతి ఒక్కరికి కూడా ఆకలి తీరుస్తారు, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము చెప్పవలసిన లేదు. పైడిరాజు గారు లాంటి వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారుల నుంచి రక్షించడానికి ఉన్నటువంటి ఇట్లాంటి పార్టీలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి సోదరులు అది చెప్పారు. ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది ఆ పార్టీకి వాళ్ళ గుర్తింపు కూడా ప్రజల్లో ఉంటది. కానీ అధికారాలు రావచ్చు, రాకపోవచ్చు. రైట్, మన రెండో టాపిక్ వెళ్దామండి. గిరిజన ప్రాంతాన్ని చెప్పండి. మీరు చిన్న అంశం ఉంది సోదరులు, అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. మన జిల్లాలో, మిగిలిన రాష్ట్రం అంతా కాదు కానీ మన జిల్లాలో ఉన్న 11 గిరిజన మండలాల్లో చాలా గ్రామాలకి ప్రొటెక్టివ్ వాటర్ కూడా లేని పరిస్థితి ఉందండి ఇవాళకి. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ కొండ వాళ్ళ నుండి వస్తున్నటువంటి ఊట నీరు తీసుకొచ్చి వాళ్ళు మంచినీళ్ళ కింద తాగుతారండి. మేము చాలాసార్లు అవేర్నెస్ కూడా చేసాం ఎన్నికల సందర్భంలో. కానీ మేమేం చెప్పామంటే, అబ్బాయి మీరు ఏ వాటర్ అయినా తెచ్చుకోండి, మంచినీరు మరలు పెట్టుకొని తాగండి అని అంటే వాళ్ళకి అది రాదు. సహజంగా వాళ్ళు తాగేస్తారు. దాంట్లో ఏంటంటే ప్రాబ్లం అవుతుంది, ఈ ఊట నీరు గడ్డకు వస్తుంది కదండి, జంతువులు కూడా పచ్చి మాంసం తిని అవి తాగడం వల్ల కలుషితం అయ్యి అనారోగ్యం వాళ్ళు డయేరియా ప్రతి సంవత్సరం. ప్రభుత్వాలు మేము చెప్తున్నది ఏంటంటే, మేము అందరమే చెప్తున్నది, ఏ ఊరైనా ఒక బోర్వెల్ ఉండాలండి. బోర్ వేసేస్తే ఆ బోర్ కూడా మెయింటెనెన్స్ ఉండాలి. వేసేసి మళ్ళీ పోతే అది నాదుడు లేకుండా బోర్ ఉంటే బోరు వస్తుంది. కాబట్టి ఆ సౌకర్యం చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా మేము చెప్పాం, ఒరే నాయనా ఇది పరిస్థితి, మీరు ఎన్నైనా చేయండి, ముందు మంచినీళ్ళు ప్రతి ఊరికి ఒక బోర్ ఉంటే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. పాతుడి గారు కూడా అట్లాంటి దృష్టి పెట్టి, నేనంటుంది ఏంటంటే ఏదో విమర్శించడమే కాదండి, సూచన కూడా చేయాలి. మా విజ్ఞప్తి, మా రిక్వెస్ట్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో చాలా గ్రామాల్లో బోర్లు లేవు. బోర్లు శాంక్షన్ చేసి వాళ్ళకి బోర్లు ఇస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. అంతకన్నా పెద్దదేం ఉండదండి. ఇది మీరు గుర్తుంచుకుని, మన టీడీపీ హయాంలోనైతే వీళ్ళకి దోమతెరలు ఇస్తామని చెప్పి కొన్ని 100 కోట్లు తినేశారండి. బడ్జెట్ లో కేటాయించిన నిధులు టెండర్లు పిలుస్తారు, దోచుకు తింటమే. నేను అదే మీకు సాగునీరు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నారు. దానికి తగినటువంటి ఈ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ సమకూర్చుకుని ఒకటి చేసుకొస్తున్నారు. కాబట్టి మన స్కూల్ బ్యాగ్ పిల్లలకి ఇచ్చారు, అందులో కూడా క్వాలిటీతో మీరు బ్యాగ్ చూడండి. అది అలాగే నిర్మాణాలు, సచివాలయాల నిర్మాణాలు కూడా ప్రతిదీ కూడా క్వాలిటీతో. ఎందుకంటే భావితరాలకి, ఈ రోజు నేను సిటీలో ఉన్నాను, రేపు నా వారసులు ఈ సమాజంలోనే తిరగాలి, ఈ సమాజంలోనే పెరగాలి. కాబట్టి సమాజానికి మంచి క్వాలిటీని ఇవ్వాలి, మంచి నడవడికనివ్వాలి, మంచి ప్రవర్తననివ్వాలి అనేటటువంటి దీంతో ఆయన చేస్తున్నటువంటి దీనికి చాలా, అంటే నేను ఆ పార్టీలో ఉన్నానని కాదండి, ఆయన అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇవ్వటం అనేటటువంటిది ఆ దేవుడు ఇచ్చినటువంటి వరమే సార్. అంటే నేను పార్టీ తరఫున పొగడడం కాదు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అందుతాయి. వారు కూడా పైడిరాజు లాంటి వారు కూడా సమాజ శ్రేయస్కులు కాబట్టి వీటిలన్నిటిని కూడా ఆ రోజు వారే చెప్తారు. అదే ఇప్పుడు పైడిరాజు గారు చిన్న వినతి చేశారు, అది మాత్రం మీరు సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి, అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళాలి. మేము కూడా దాని వంతు బాధ్యత తీసుకుంటుంది వాజీ ఛానల్ కూడా. అయితే మన రెండో టాపిక్ చూద్దామండి. వెనుకబడిన కులాల బంగారు భవిష్యత్తుకి బాట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ల ఏర్పాటు, వెంటనే చైర్మన్ నియామకం అన్నీ జరిగినాయి. కానీ నిధుల కొరత సమయంలో వాటికి ప్రత్యేక నిధులు కేటాయింపు జరిగే అవకాశం ఉందా పైడిరాజు గారు? అంటే ఇప్పుడు 56 కార్పొరేషన్లు పెట్టడం సాహసోపేతమైన నిర్ణయమేనండి. మనం ఏమీ దాన్ని అప్పుడే ఇంక పెట్టిన మర్నాడే దాని మీద నెగిటివ్గా విశ్లేషించడం భావ్యంగా. అయితే ముఖ్యమంత్రి గారు
మరి మీ సలహా సూచన అంతే, వాళ్ళు నెగిటివ్ ఏదో కాదు. ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చేశారు. 56 కార్పొరేషన్లు, చైర్మన్లు 12 మంది, డైరెక్టర్లు 13 మంది, మొత్తం ఈ 13 మంది 56 కార్పొరేషన్లు చేశారు. కానీ వీటికి నిధులు ఏ విధంగా ఇచ్చేస్తారు, విధి విధానాలు ఏంటి, వీళ్ళ తాలూకా బాధ్యతలు ఏంటో కూడా తెలియాల్సి ఉంది. అప్పుడు కానీ మనం మాట్లాడలేం. Right. ఏది ఏమైనప్పటికీ నిజానికి కులాల ప్రాతిపదికగా అభివృద్ధి చేద్దామని అనుకోవడం మాత్రం మాకు వ్యతిరేకం. అది. విధానపరంగా రాష్ట్రంలో అందరూ బాగోవాలి. ఎవరు ఇప్పుడు చాలా అన్యాయం ఏంటంటే బ్రాహ్మణులు ఉన్నారండి, ఆ సామాజిక వర్గం పేరు చెప్పానని కాదు, కానీ అందులో అట్టడుగుని ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అవును. అందరూ మంత్రాలు చెప్పి డబ్బులు సంపాదించిన వాళ్ళు లేరు. అవును. చాలా ఇబ్బందులు, వాళ్ళు ఎవరిని చేయి చాపలేరు, రైట్. ఉన్న వాళ్ళు చాలా మంది- అడగలేరు, చాలా మంది ఉన్నారు. పడిపోయి ఇంట్లో నుండి చనిపోవడమే అంతే. మరొక మార్గం లేదు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను జనరల్గా ఇవి ఏదో ప్రభుత్వం పెట్టింది అని విమర్శను కాదు, కానీ ప్రజలు దైనందిన జీవితంలో మార్పు రావాలి, ధరల అదుపులో ఉండాలి, నిత్యావసర సరుకులన్నీ ఫ్రీగా దొరకాలి, ఇంకా సులువుగా ఈ రేషన్ షాపుల ద్వారా ఒక 30-40 వస్తువులు ప్రభుత్వమే సబ్సిడీ రేటుకి ఇవ్వాలి, బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. తద్వారా రాష్ట్రం ప్రజలు సామాన్యులు వారి దైనందిన పరిస్థితులు మెరుగుపడాలని కోరుకునే వాళ్ళం. కులాల ప్రాతిపదికన అభివృద్ధి అంటారా? ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క అంచనా ఉంటుంది. ఆయన ఏదో విశ్లేషణ చేసి పెట్టారు. మేము ఇప్పుడిప్పుడే దాని మీద ఏమి వ్యాఖ్యానించి ఇది రైట్ ఇది తప్పని అనలేం. వీటికి నిధులు, విధులు, బాధ్యతలు, మళ్ళీ వెరిఫికేషన్ ఉండాలి. ఏదో నాకు అప్పచెప్పారు కాబట్టి నేను దోషితుంటాను అన్నట్టు కాకుండా వెనకాతల అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలి. అధికారులు అంటే ముందు వాళ్ళే దొంగలు, వీళ్ళని పరిచయం చేస్తారు. అందుకని ఇంట్లో పార్టీలో ఉన్న పెద్దలు కూడా కల్పించుకొని అన్ని వర్గాలని కొంచెం సమతుల్యం చేసి మంచి మంచి నిధులు ఇవ్వాలి, విధులు ఇవ్వాలి. ఏదైనా ఆయన ఆలోచన ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఈ కార్పొరేషన్ ఉండాలని ఆయన ఏదో పడ్డారు. దాన్ని అప్పుడే మనం చెడుగా ఆలోచించేది మంచిది కాదు అనేది నా సలహా అభిప్రాయం. సూచన. పాత్ర గారు, విశాఖ పార్లమెంట్ బీసీ విభాగ అధ్యక్షునిగా వెనుకబడిన కులాల సంక్షేమానికి మీ ప్రభుత్వం చేసినటువంటి పెద్దపీట, దీని గురించి ఏమంటారు? పైరాజ్ గారు ఒక మాట అన్నారు, కులాల ప్రాతిపదిక మీద ఏదన్నా పరిపాలన చేయడం కానీ ఇవన్నీ కూడా మేము వ్యతిరేకం అన్నారు. కానీ ఇందులో ఒకటి పైరాజ్ గారికి తెలియజేసేది ఏంటంటే, మొన్ననే స్కూల్ రికార్డ్స్లో ఎవరినైనా మీరు జాయిన్ చేసుకునేటప్పుడు అందులో కులం కానీ మతం కానీ మీరు రిజిస్టర్ చేయకుండా వారిని జాయిన్ చేసుకోండి అనడం వెనక ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం వెనక మతాలకి కులాలకి అతీతంగా మానవ జాతి, మనం మనుష్యులమి అనేటటువంటి ఒక ఆలోచనతోటే ఈ సొసైటీ ఉండాలనేటటువంటి అంత విశ్వం కోసం ఆలోచించేటటువంటి అంతరాత్మం కనిపిస్తుంది నాలో, అతనిలో. కాబట్టి పైడిరాజు గారు ఇది కూడా మీరు చెప్పినటువంటి దానికి మీరు ఆలోచనలకి ఆయన చేశారు. అలాగే బీసీల గురించి అని చెప్పారు కదా, జనవరి 11 జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉదయం 10 గంటలకి బీసీ అధ్యయన కమిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పరిశీలన చేసి మా అందరినీ ఒక మీటింగ్ పెట్టారు. వారింట్లోనే ఆ రోజు పండుగ ముందు కాబట్టి సాంప్రదాయబద్ధమైనటువంటి ఏవైతే వంటకాలు ఉన్నాయో అవన్నీ మా అందరికీ ఇచ్చి, ఈ సెల్లో కూడా ఉంది, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సీఎం గారు, మా మంత్రి గారు, బీసీ మంత్రి గారు, అలాగే బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి గారు, పెద్దలందరూ కూడా. వారు ఆ రోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంతటి ఆలోచన కానివ్వండి, ఈ సమాజంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పారద్రోలడానికి ఇంత కఠోర దీక్ష, ఇంత ఆలోచన ఎక్కడొచ్చిందని నేను అనుకున్నాను. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. మా బీసీ అధ్యయన కమిటీ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అన్నీ తయారు చేసామండి, లిస్టులు తయారు చేసామండి అని చెప్పారు. వారు ఒకటి మాట్లాడారు, సంచార జాతులు వారి తాలూకా రిపోర్ట్ ఏంటి అని అడిగారండి. సంచార జాతులు అంటే వీరు చెప్పారు, వాళ్ళకు రేషన్ కార్డు ఉండదండి, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదండి, ఎక్కడ ఉంటారో తెలియదండి, కమ్యూనిటీస్లో 300 మంది ఉంటారండి, 200 మంది ఉంటారండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఆలోచన చేశారు, 139 కులాలకి ఫెడరేషన్లు ఇద్దామని చెప్పినటువంటి అతనికి
ఏమండి అలాగైతే మనం ఈ బడ్జెట్ ఇంతమంది ఇన్ని కార్పొరేషన్లు అయితే 300 మంది 200 మంది ఉన్న వాళ్ళకి కూడా మనం ఫెడరేషన్ ఇస్తే మెయింటెనెన్స్ చేయలేమని కొంతమంది సలహా ఇచ్చినప్పుడు వారు ఏం చెప్పారంటే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఎక్కడున్నారో వారిని ఐడెంటిఫై చేయండి, వారందరికీ కూడా ఇల్లుని ఇచ్చేద్దాం, స్థలం ఇచ్చి ఇల్లు కడదాం, వారికి ఆటోమేటిక్గా రేషన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఒక స్థిరమైనటువంటి స్థిర నివాసం ఏర్పడిందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని పథకాలు అందుతాయి అని అంతటి ఆలోచన అండి. ఆయన వయసుకి బట్టి కానీ చూస్తే కాదు, అనుభవం లేదు, అయినప్పటికీ కూడా అంటే అతనిలో అంత తపన ఈ తాడితి పీడిత జనాల్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచన నేను ప్రత్యక్షంగా ఆ రోజు విన్నాను. తర్వాత మాట్లాడారు, మరి చైర్మన్లు ఎన్ని పెడతాం, మీరు 139 మనం చిన్న కులాలు ఉన్నాయంటే అప్పుడు చాలామంది చెప్పారు 15 లక్షలు ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 200 ఉన్నాయని. అంటే అప్పుడు ఒక మాట అడిగారండి, మీరు క్రైటీరియా ఏం పెట్టారు అని అడిగారు. క్రైటీరియా ఏం పెట్టారంటే వీళ్ళెవరు ఆ రోజుకి సమాధానం చెప్పకపోతే వారు చెప్పారు అప్పుడు మినిమం 10,000 పెట్టండి, 10,000 నుంచి 10 లక్షలు దాటి 10 లక్షలు దాటి ఉంటే ఒక కార్పొరేషను, 1,00,000 నుంచి 10 లక్షల లోపు ఉన్నటువంటిది ఒక కార్పొరేషను అని ఆయన ఇవన్నీ కూడా చెప్పి ఫస్ట్ 139ని ఎన్ని తగ్గిస్తున్నారు, ఎన్ని కులాలు అని చెప్పారు, 73 చేశారండి. 73 కూడా ఎక్కువైపోతున్నాయి అంటే మళ్ళీ అధ్యయన కమిటీ మళ్ళీ దాని మీద పరిశీలన చేసి 52 చేశారండి. 52కి డిసైడ్ చేసి 30,000 క్రైటీరియా పెట్టుకుని 1,00,000 లోపల ఒకటి, 1,00,000 పైన తర్వాత 10 లక్షల లోపల ఒకటి, 10 లక్షల తర్వాత ఒకటి, ఇంత అధ్యయనం చేసి బీసీలను అభివృద్ధి చేయడానికి మనం ఏం చేయగలం అంత పక్కా ప్రణాళికతో వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి పథకాలను ఇవ్వాలి, వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆయన మనసులో నుంచి ఏదైతే పాదయాత్ర చేశారో ఇవన్నీ కూడా నేను ఎందుకంటే చెప్పగలుగుతున్నాను, ఆయన పాదయాత్రలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా పై ధ్యాస లేదు, ప్రజల కోసమే ధ్యాస. దీన్ని బట్టి ఆయన ఆలోచన బట్టి ఆయన మాట్లాడిన ప్రత్యక్షంగా నేను విన్నాను కాబట్టి అంత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎలాగైతే మేము అభిమానులుగా ఉన్నామో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంకా మేము ఉండడానికి కారణం అది ఆ ఆలోచన ఎవరి దగ్గర వినలేదు సార్. నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా పక్కదారి పట్టించే దిశగా ఉన్నటువంటి ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు పక్కదారి పట్టించవా అన్నటువంటి ప్రశ్నార్థం కూడా మిగులుతుంది సార్. ఇప్పుడు ఆయన వచ్చి 16 నెలలు అయింది. దీనికి పైరాజ్ గారి దగ్గర కూడా వచ్చిన తీసుకున్నాం. నేను బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఫైటింగ్ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, బీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో అప్పుడు బీసీలు ఏ రాష్ట్రంలో ఉన్నా దేశంలో ఎక్కడున్నా సరే వారికి ఆ నిధులు వెళ్తాయి. ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. మనం ఎక్కడా కూడా ఆయన చేస్తున్నటువంటి వాటికి సపోర్ట్ చేయడమే తప్పించి ఆయనకి మనం వేరే సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే అతని దగ్గర విన్నాను కాబట్టి. ఇప్పుడు పాత్రుడు గారు చెప్పింది ఒక అంశం ఉందండి. పాఠశాలలో జాయిన్ చేసుకునేటప్పుడు కులం ధృవీకరణ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వలేదు, ఇంకా ఆయన ప్రకటన చేశారు. అది నిజంగా నేను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాను, అది చేయమనండి. రాష్ట్రంలో అతను చాలా ఉత్తమ ముఖ్యమంత్రి అవుతాడు. కుల ప్రాతిపదిక లేకుండా ఏవో పలానా పైరాజు సన్నాఫ్ సింహాచలం, రామన్న పాత్రుడు సన్నాఫ్ అంతే, ఈ సామాజిక వర్గం అనే కోలం తీసేస్తే రాష్ట్రంలో ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు. మేము స్వాగతిస్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఒకవేళ అదే కానీ మీరు చేస్తే మేమే మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారిని అభినందనలు తెలియజేస్తాం. అది చిన్న విషయం. ఇంకోటి కంప్లీట్ చేసిన ఇంకోటి, ఇప్పుడు మీరు రెండో ప్రశ్న ఏమన్నారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏ ప్రభుత్వాలు ఉన్నా బడ్జెట్లో ఉన్న అంకెలు ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడండి, పేరే వాళ్ళది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ ఆయన ఏమో పసుపు కుంకుమ ఆయన ఇష్టం నారావర్లి పాలన నుండి తెచ్చిపెట్టినట్టు పనిచేశాడు. మీరు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి మీ ప్రభుత్వంలో కూడా. దృష్టికి విమర్శను కాదు కానీ ఎందుకు తీసుకొస్తున్నానంటే భవన నిర్మాణ కార్మికుల తాలూకా సెస్
రద్దు చేసేస్తున్నారు. అది రాష్ట్రంలో ఉన్నటువంటివి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొట్టకూలు చేసుకునేటువంటి వాళ్ళు, దినసరి వేతనం చేసుకునేటువంటి వాళ్ళు సెస్ అది పక్కదారి పట్టుతున్నట్టు ఈ మధ్య వచ్చింది, ఆందోళన కూడా జరుగుతుంది. అది మంచిది కాదు. నేను ఎందుకంటున్నానంటే మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు, కొన్ని తప్పుడు మళ్ళీ 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 నేను చెప్తున్నాను, నేను ఒక్కటే చెప్తున్నాను పాత్రి గారు, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులన్నీ ప్రజలు ఓపిక వహించి సహించలేక మహానుభావుని ఇంటి దగ్గర కూర్చొని చెప్పి ఆయన్ని పంపించారు ఇంటికి. మిమ్మల్ని మీరు ఇప్పుడు కాదు, ఇంకొక 6 టర్మ్లో 7 టర్మ్లో యువకుడు, మంచి తక్కువ వయసు ఉన్నటువంటి వాడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మంచి పేరు ఉంది. ఒక 7 టర్మ్లో 8 టర్మ్లో మంచి పేరు సంపాదించండి. మేమేమి అతని మీద ఏడ్చేవాళ్ళం కాదు. రెండోది, ఈ నిధులు, ఈ భవన నిర్మాణ కార్మికుల నిధులు మాత్రం మీరు ఎందుకు కొంచెం వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలాంటి కూడా అన్యాయం జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నారు. కులము మతం మీద పరిపాలన జరగదు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది జీవో ఇవ్వలేదు అంటున్నారు. ఇవ్వలేదు. ఆయన మనసులో ఉన్నటువంటిది ఇలా చేస్తే బాగుంటది, చెయ్యండి అని ఆయన చెప్పినప్పుడు మీరు ఒక ప్రకటన చేశారా మీ పార్టీ పరంగా? ప్రకటన చేయాలి కదా. చెప్పేది సమాజ శ్రేయస్ కోసం ఆయన చేసినటువంటి ఒక సపోర్ట్ ఒకటి అఫీషియల్ జీవో ఉండాలా? మీరు ఆయన ఆలోచించే చెప్పారు. చాలా మంచిది జరగాలి. అదే ఇప్పుడు పబ్లిక్ గానా ఇప్పుడు పాత్రి గారు ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మంచిదా కాదా? అదే మంచిదా అంటున్నారు. అఫీషియల్ జీవో రావడానికి చాలా చెప్తాను, వచ్చిన తర్వాత అమలు ఆలోచన ఉందండి. ఆలోచన అమలు పరచాలి. ఇప్పుడు వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఒక ఆలోచన చేశారు, ముందు ఆలోచన జరిగి మాట జరిగిన తర్వాత కదా పేపర్ మీదకి వెళ్తుంది. ఆ మాటని సపోర్ట్ చెయ్యాలి కదా మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారో లేదు అలా కాదండి. మీరు ఇచ్చిన తర్వాత ఒకవేళ అనలేదనుకోండి, అన్నారో లేదు అన్నటువంటి భావన కూడా పార్టీలు కొట్టదు కదా. అంటే పత్రికలు రాసి ఇప్పుడు ఛానల్ చేసి తప్పు అంటారా? ఇప్పుడు వాటిని చూసి నమ్మలేం కదా, వాటిని చూసి నమ్మలేం కదా అంటున్నారు. వాటిని చూసి నమ్మలేరు కదా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం, బ్లాక్ మార్కెట్ మొత్తం తీసుకొచ్చేస్తానన్నారు. మనిషికి 15 లక్షలు వేస్తామన్నారు. ఈ ప్రకటన కాదండి. ఆగండి అయ్యా, జీవో అన్నారు. మీరు వెళ్ళి ఇప్పుడు జెండాలు పాడడానికి టైం ఉంటుంది మీకు ఎక్కడైనా, కానీ ఒక డిఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిఈఓ గారిని ఏమండి ఈ ప్రకటన వచ్చింది, ఇది కరెక్టా కాదా అని మీరు ఎందుకు అడగలేదు? నోటు మాటలు ఏ పత్రం మీకు అడ్జస్ట్మెంట్ శ్రీనివాసరెడ్డి మీరు మాట్లాడారు. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న దారిలో తిరిగిపోతుంది. సబ్ ప్లాన్ నిధుల గురించి. సబ్ ప్లాన్ నిధులు అన్యాయం అవుతున్నాయి, మాటల వరకే ఉంటున్నాయి. వీళ్ళు కూడా అందుకు అతీతం కాదు, వీళ్ళు కూడా పక్కదా పెట్టారు.
ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ వాళ్ళకి వెళ్ళటం లేదు, పక్కదారి పడుతున్నాయి. అవి సక్రమంగా ఎస్సీలకి గిరిజనులకి దళితులకి వెళ్ళాలి, వెళ్ళాల్సినట్టు చూడమని చెప్పమనండి పాత్రుడు గారిని. అది విమర్శ కాదు కదా. కాదు సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దేనికి వాడుకున్నారు మనం బయటికి అంటే ఎక్కడ అది దేనికి అన్నటువంటిది ఇప్పుడు అలా కాదు సార్, మరి మీరు మీ డబ్బులు మీరే వాడాలి. ఆధారం మీకు అంటే యాక్చువల్గా 16 నెలల్లో అంటే మీరు అన్నారు కదా, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళం మనం మాట్లాడేది ఎంతో మంది చూస్తూ ఉంటారు. అదే చెప్తున్నాను. కాబట్టి ఆలోచించి మీరు కూడా ఒక విషయం మాట్లాడేటప్పుడు కొంచెం మీకు ప్రతిపక్షమనో లేదంటే పాలక పక్షమనో కాదు, మాకు ఎవరైనా ఒకటే. వ్యాపారాల దగ్గర మీరు వాళ్ళు అన్నదమ్ములే, మీరు పారదర్శకంగా మమ్మల్ని కలపకండి. భూములు ప్రభుత్వ భూములు కావాలంటే మీరు పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ఏముందో నేను చెప్పగలను. సర్వే నెంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పాత్రుడు గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇదే ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు మరికొన్ని ప్రధానమైన అంశాలతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు, నమస్కారం.